శివసాగర్ కాంప్లెక్స్లోనైతే వినాయకుని అయితే నిమజ్జనం చేస్తున్నాము. వినాయకుడు పందిరి అయితే ఇక్కడ ఉంది. ఇందులో పంపిస్తున్నారా? గణేష్ జై బోలో గణేష్ మహారాజ్కి జై. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారు అనుకుంటున్నా. నేను ఆల్రెడీ వినాయకుడి సంబరాలు మా అమ్మ దగ్గర వినాయకుడి సంబరాలు వీడియో పెట్టాను కదా, మీరు చూసారు కదండి ఆల్రెడీ. అలాగే వినాయకుడి నిమజ్జనం అనమాట ఇది. ఈ వీడియో కూడా చూడండి, చాలా చాలా బాగా నచ్చుతుంది మీ అందరికీ. అంటే మొన్న సండే వినాయకుడి నిమజ్జనం అయిందనమాట. అయితే ఎప్పుడు కూడా ఎక్కువ రోజులే ఉంచుతారు, ఒక 3 వీక్స్ ఉంచుతారు ఎప్పుడు కూడా. కానీ ఈసారేమో 10 డేస్కే నిమజ్జనం చేసేస్తున్నారనమాట. కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల నిమజ్జనం చేద్దామని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అనుకోవడం జరిగింది. ఆ విధంగా వినాయకుడి నిమజ్జనం మొన్న ఆదివారం జరిగిందండి. అక్కడ శివసాగర్ కాంప్లెక్స్లో మొత్తం మా చిన్నాళ్ళు ఉంటారు, మా అమ్మాళ్ళు ఉంటారు, మా మావయ్యలు వాళ్ళందరితో పాటు ఇంట్లో అద్దుకున్న వాళ్ళందరూ కలిసి ఒక 80 మంది ఉంటారట. ఎలా లేదని ఒక 100 మెంబర్స్ అలా వేసుకోండి. వాళ్ళందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎవ్రీ ఇయర్ కూడా గణేషుని మేము పెట్టుకుంటామని ఒకరు మొక్కుకుంటారు. ఆ మొక్కుకునే విధంగా వాళ్ళు ఆ గణేషుని అక్కడ పెట్టి ప్రతిరోజు ఒక్కొక్కరు పూజ చేసుకొని సాయంత్రం పూట భజనలు చేసుకొని అలాగే ఈ ప్రసాదాలు అవన్నీ కూడా చేసుకొని ఎంత బాగానో సెలబ్రేట్ చేసుకుంటారనమాట. అలాగా ఈ వినాయక నిమజ్జనం ఈ వీడియో అండి, చూడండి. ఆ రోజు ఈరోజు మా గణేష్ మహారాజ్ని నిమజ్జనం చేస్తున్నాం. కనుకని ఈరోజు ఈ ఉండ్రాలు ఇవన్నీ ఆయన కోసం సిద్ధం చేసాం. గణేశుడు నిమజ్జనం కోసం రెడీ అయిపోయాడు. అసలు వినాయక చవితి వచ్చిందంటే చాలు అంటే నా చిన్నప్పుడు భలే ఉండేదండి నిజంగా. ఎప్పుడు పండగలు వస్తాయని వెయిట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు పండగలు వస్తుంటే పండగ వచ్చింది, ఓకే పండగ చేసుకుంటే సరిపోద్ది అన్నట్టుగా ఉంటుంది. కానీ ఒకప్పుడు అలా కాదు. అబ్బా సంబరాలు జరుగుతాయి, మన వీధిలో వినాయకులు పెడతారు, అక్కడికి మనం పూజలకి వెళ్ళాలి, ఆ ప్రసాదాలు తీసుకోవాలి. అలాగే అప్పుడు అనకాపల్లి మార్కెట్లో పెద్ద దేవుడిని పెట్టేవారండి వినాయకుడిని. ఆ వినాయకుడిని ఊరేగింపుతో తీసుకొచ్చేవారు అనమాట. బయట అందరం కూడా వెయిట్ చేసేవాళ్ళం. ఆ వినాయకుడి సంబరాలు, డాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ పెట్టేవారు. అవన్నీ చూసుకొని ఆ ప్రసాదాలు అవన్నీ సేవించి మా ఇంటి దగ్గర నుంచి మళ్ళీ రోడ్డు చివరి వరకు కూడా వెళ్ళి ఆ సంబరాల్లో ఆ డాన్స్లు అవి చూడటానికి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. అంత ఇష్టం. అలాగే వినాయక చవితి వచ్చిందంటే రోడ్డు మీద సినిమాలు కూడా వేసేవారండి. ఆ సినిమాలన్నీ కూడా చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు మన పిల్లలకైతే మాత్రం ఈ సంబరాలు ఏమీ కూడా తెలియటం లేదు. ప్రతి వీధిలోని కూడా వినాయకుని పెడతారనమాట. వినాయకుని పెట్టి ఇలా సంబరాలు చేసుకొని నిమజ్జనం అవన్నీ చేసుకొని ఎంత బాగానో అసలు వీధులు కూడా భలే జరుగుతాయండి వినాయక చవితి సంబరాలు. కానీ ఇప్పుడు అవేమీ జరుగుతున్నాయేమో, కానీ మనం ఇలాగా అంటే టౌన్లో ఉండడం వల్ల కొంతమంది అవన్నీ అబ్బా వెళ్ళాలా అవసరం లేదు అని అనిపించేస్తుంది అనమాట. అప్పుడు అలా కాదండి, వెయిట్ చేసేవాళ్ళని ఎప్పుడు వస్తుందని. అప్పుడు టీవీలు ఉండేవి, కానీ శుక్రవారం చిత్రలహరి, శనివారం ఏమో హిందీ సినిమా, అలాగే ఆదివారం తెలుగు సినిమా, ఇవి మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఛానల్స్ అసలు ఒక్క ఛానల్ ఏంటండి, ఇంకా అందుకే టీవీ ముందు ఉండిపోతున్నాము, లేకపోతే ఫోన్ పట్టుకొని యూట్యూబ్ చూసుకుంటూ ఇవన్నీ ఇలా ఉండిపోతున్నాం అనమాట. అప్పుడైతే ఒక లెక్కలో ఉండేవి. ఆ రోజులే వేరు అసలు. చిన్నప్పుడు ఆడుకోవడం కానీ అలాంటివి ఏమీ కూడా ఇప్పుడు లేవు. వినాయక చవితి అనవసరికి అంత బాగా ఉండేది అనమాట. ఆ నిమజ్జనాలు అవన్నీ కూడా వచ్చేటప్పుడు ఎంత బాగా ఇలాగే వీళ్ళు కూడా అంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఆడవాళ్ళు. వీళ్ళందరూ మేము కూడా ఇలా డాన్స్లు అవి వేస్తాం. బాగుంటుంది కదా, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. మనకు వచ్చిన రాకపోయినా అన్నింటిలో పార్టిసిపేట్ చేయడానికి ముందుకెళ్తూ మనకు వచ్చిన విధంగా మనకు నచ్చిన విధంగా మనం ఏదో అటు ఇటు ఏదో డాన్స్ చేస్తాం. చూసే వాళ్ళకి బాగుంటుంది, మనకి హ్యాపీగా ఉంటుంది, ఆ వినాయకుడికి కూడా చాలా బాగుంటుంది. అంతే కదండి. ఏదైనా మనం దేవుడికి కార్యక్రమాలు చేసేటప్పుడు దేవుడు కూడా ఆనందపడతాడు, మనం కూడా ఆనందపడతాం. రెండు కూడా ఉంటాయి అన్నమాట. అలాగా ఈ 10 రోజులు ఉండి వెళ్ళిపోయిన రోజు మనకి చాలా ఒకవైపు ఒక బాధ ఉంటుంది. అబ్బా వినాయకుడు వెళ్ళిపోతున్నాడు, ఈ రోజులన్నీ మళ్ళీ పోతాయి, రోజు అందరం కలిసేవాళ్ళం అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఎక్కడండి ఫ్యామిలీ అందరూ కలిసి ఉంటున్నారు, అసలు లేదు కదా. ఇలాంటప్పుడే ఫ్యామిలీ అందరూ ఒకే చోట ఉండి ఆ టిఫిన్లు తినేటప్పుడు ఒక దగ్గరే కూర్చొని భోజనాలు చేసి టిఫిన్లు చేసి ఈ భజనలో పార్టిసిపేట్ చేస్తాము. అదే ఎవరింట్లో వాళ్ళే ఉంటాం ప్రతిరోజు కూడా. ఈ వినాయక చవితి అని ఏదైనా కొన్ని ఫంక్షన్స్, పెళ్ళని, ఇంట్లో ఎంగేజ్మెంట్ ఫంక్షన్, అలాంటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలుస్తూ అలాగే ఇది ఒక అవకాశం అనమాట. వినాయక చవితి సంబరాలు అనేది కూడా ఒక అవకాశం. మనం అందరం కలిసి ఇలా మీట్ అవ్వడం, మనకు మానసిక ప్రశాంతత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో అందరికీ మెంటల్లీ చాలా అప్సెట్ అయిపోతుంది. అదే అప్సెట్ అని కాదు, మెంటల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి. డబ్బులు ఉన్నా సరే మెంటల్లీ చాలా డిస్టర్బెన్స్ ఫీల్ అవుతున్నాం. అంటే పిల్లల వల్ల లేకపోతే కుటుంబ పరిస్థితులు ఏదో ఒక విధంగా ప్రతి ఒక్కరిని కూడా అత్తలాకుతలం చేసేస్తుంది. మనం మెంటల్లీ మనం వీక్గా ఉంటున్నాం. ఇలాంటివి చేసుకోవడం వల్ల మనం మెంటల్గా మనం కూడా స్ట్రాంగ్ అవుతాము. అందుకండి ఇలాంటి సంబరాలు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. పెద్దలు ఎందుకో చిన్నప్పటి నుంచి ఇలాంటివన్నీ పెట్టడం నిజంగా మన లాంటి వాళ్ళకి చాలా మంచిది. కానీ మన పిల్లలకి పాపం ఇలాంటి సంబరాలు అవన్నీ ఏమవట్లేదు. పాపం వాళ్ళు చదువుకోవటం
ఈ ఫోన్ ఒకటి కదా ఈ మధ్య చదువులు కూడా ఆపేసి ఫోన్ ఎక్కువ చూసుకుంటున్నారు. ఆ తర్వాత ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోవడం, ఇంక ఈ కల్చర్ని అంతా మిస్ అయిపోతున్నారు అందరూ కూడా. కానీ ఇప్పుడు ఫారిన్ కంట్రీలో మన ఇండియన్ కల్చర్ ఎక్కువ ఫాలో అవుతున్నారు, కానీ మన ఇండియన్స్ మాత్రం ఫారిన్ కల్చర్ని ఫాలో అవుతున్నాం. అసలు ఇదేంటో విడ్డూరంగా అయిపోయింది. అలా వినాయకుని నిమజ్జన సంబరాలు అవన్నీ కూడా అంగరంగ వైభవంగా జరిపడం అవన్నీ చేశారండి. అసలు అప్పట్లోని సినిమాలు వేసేవారు వీధుల్లోని, అంటే మీరు కూడా చూసే ఉంటారేమో, నేనైతే చూసేదాన్ని అనమాట. వెళ్ళేదాన్ని సినిమాలకి వాటికిని. ఇలా పీటలు పట్టుకెళ్ళిపోవడం, చైర్లు కానీ లేకపోతే గోన్లు కింద వేసి కూర్చోవడం కానీ, ఫ్రెండ్స్ అందరూ అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని ఎంజాయ్ చేస్తూ సినిమా చూడడం కూడా చాలా బాగుంటుంది కదా. అలా అంటే అందరూ అన్ని టైముల్లో ఒకేసారి సినిమాకి వెళ్ళడం కుదరదు, కానీ అలా వినాయక చవితి రోజు ఈ వీధుల్లో పెట్టేటప్పుడు అందరం అక్కడే కూర్చొని నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ సినిమా చూస్తాం. అవన్నీ కూడా భలే ఉంటాయండి నిజంగా. ఇప్పుడైతే మరి సినిమాలు వేస్తున్నారో లేదో తెలియదు, ఒకప్పుడు మాత్రం సినిమాలు అవన్నీ వేసేవారు. అదే చెప్పాను కదా, పెద్ద పెద్ద దేవుళ్ళని కూడా ఇలా నిమజ్జనం అప్పుడు తీసుకొచ్చేటప్పుడు వెయిట్ చేసేవాళ్ళం అనమాట. మేము రోడ్డు మీదకి వచ్చి అలా వెయిట్ చేసేవాళ్ళం. అలాగే దీపావళి, నాగల చవితి అన్ని పండుగలు కూడా ఎవర్ గ్రీన్ ఎక్సలెంట్గా ఉండేవండి. సూపర్ ఉండేవన్నమాట. మా పెద్ద పిన్ని అండి చాలా యాక్టివ్గా ఉంటుంది మా పెద్ద పిన్ని. అలాగా ఇంకా వినాయకుడిని తీసుకెళ్ళిపోతున్నారండి. నిజంగా వినాయకుని కూడా అప్పటి వరకు మన ఫ్యామిలీ అంటే దేవుడని పక్కన పెట్టండి, ఫస్ట్ మన 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 కొడుకు కానీ మన తండ్రి కానీ అలా భావించుకుంటూ ఉంటాం కదా మనం. అబ్బా నా కొడుకు వెళ్ళిపోతున్నాడే, అబ్బా నా తండ్రి వెళ్ళిపోతున్నాడే అని అనిపిస్తూ ఉంటుంది వినాయకుడి తీసుకెళ్ళిపోతుంటే. అలాగా ఆ 3 వీధులు అలా తిప్పేసి అప్పుడు ఇందాక రిక్షా తీసుకొచ్చారు కదా డెకరేషన్, అందులో పెట్టేసి తీసుకెళ్ళిపోయారండి. ఇక పిల్లలు చూడండి, పిల్లలకి హడావిడి అంతా. అక్కడ ఉన్న పిల్లలు, ఇలాంటి ఏరియాలో ఉన్న పిల్లలకు మాత్రం లక్కీ ఫెలోస్ నిజంగా. వాళ్ళకి ఇలాంటివన్నీ తెలిస్తే వాళ్ళకి భజనలు పాటలు పాడడం వస్తుంది, మంచి మంచి శ్లోకాలు ఇవన్నీ కూడా అలవాటు పడతారు. అలాగే నేను నేర్చుకున్నానండి చిన్నప్పటి నుంచి. ఇవి చదవటం వల్ల నాకు కొన్ని శ్లోకాలు ఏంటి, పాటలు ఏంటి అలా వచ్చాయన్నమాట. చిన్నప్పుడు కల్చరు మనం అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి కూడా మనకి కొన్ని ఆటోమేటిక్గా మనం నేర్చుకోకపోయినా మనకి వచ్చేస్తూ ఉంటాయి. అలా అప్పుడులో రేడియో ఉండేది అనమాట. మా అమ్మ ఉదయాన్నే రేడియో ఆన్ చేసేది. మాకు అప్పుడు టీవీ ఉండేది కదా మా అమ్మలకి. ఆ రేడియోలో కొన్ని వచ్చేవి, అవన్నీ కూడా బాగా గుర్తుండిపోయావు అనమాట నాకు. కౌసల్య, సుప్రజ అవంతా చూసారా, అవన్నీ నేను కూడా పాడగలను. అలాగే సింహాచలం, మహాపుణ్యక్షేత్రం పాటలు ఉన్నాయి చూసారా, అవన్నీ అలా నేర్చుకోవడం జరిగిందనమాట. మనకి చిన్నప్పుడు మనం ఉన్న ఏరియా అంటే అప్పుడే బాగా మనకు మైండ్కి పడతాయండి. మనం నేర్చుకోకపోయినా సరే, మనం కంఠోపాయం చేయకపోయినా కొన్ని వచ్చేస్తూ ఉంటాయి. అలాగా అక్కడ కూడా రిక్షాలో కూడా ఆరతలు ఇవన్నీ కూడా ఇచ్చేశారు వినాయకుడికి. హైదరాబాద్లో కూడా చాలా ఘనంగా జరిగితే మనం టీవీలో చూస్తూ ఉంటాం. మనకైతే నేను ఇప్పుడు కూడా డైరెక్ట్గా అవన్నీ చూడటానికి అట్లకి ఎప్పుడు వెళ్ళలేదు. మానకాపల్లిలో మాత్రం సూపర్ చేస్తారండి. అసలు వీధికి అడుగుకి కూడా వినాయకులు పెడతారనమాట. కుర్రోళ్ళు ఉంటారు కదా, కుర్రోళ్ళు చందాలు పెట్టుకొని వాళ్ళు కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. పిచ్చిగా ఉన్న పిల్లలు కూడా ఆ టైంలో ఆ ఉన్న 10 రోజులు కూడా చక్కగా ఉంటారనమాట. మంచి బిహేవియర్తో ఉండి వాళ్ళు కూడా దేవుని స్మరించుకుంటూ ఉంటారనమాట. వాళ్ళు దేవుని స్మరించకపోవడం పక్కన పెట్టండి, ఒక మంచి ఉద్దేశం అయితే ఉంది కదా, మంచి ఆధ్యాత్మికతతో ఆ వినాయకుని చూసుకుంటూ ఆ భజన పట్ల వాళ్ళు కూడా కోరస్ ఇస్తారు. ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఆ విధంగా ఉన్న 10 రోజులు కూడా మంచి వైబ్ ఉంటుంది అనమాట అంతా కూడా. అలాగా దిష్టి తీస్తారు కదా గణేశుడికి. తండ్రి వినాయక, మాకు ఏ కష్టం లేకుండా, ఒకవేళ నువ్వు కష్టాలు ఇచ్చినా సరే అది ఎదుర్కొనే శక్తిని మాకు ప్రసాదించు. మళ్ళీ వచ్చే సంవత్సరం మా శివసాగర్ కాంప్లెక్స్లో మా దగ్గరికి నువ్వు వచ్చేయాలి. ఇంతకన్నా ఘనంగా మాకు చేసే శక్తిని మాకు ప్రసాదించు. మాకు ఆరోగ్యాలు సహకరించేలా చెయ్యి. ఇంట్లో అందరూ బాగుండేలా చూడు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అలాగా అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి గణేష అని దండం పెట్టుకుంటూ అందరూ కూడా ఆ వినాయకుని శారదా నదిలో నిమజ్జనం చేయడానికి బయలుదేరి వెళ్తున్నారండి. చిన్న పెద్ద పిల్లలు అందరూ కూడా వెళ్తారనమాట. అక్కడ వాళ్ళు స్నానాలు పోసుకొని వాళ్ళకి ఎంజాయ్ అనమాట ఆ రోజంతా. నన్ను కూడా రమ్మంటారు, కానీ నేను వెళ్ళను. ఎందుకంటే అప్పటి వరకు ఉండి ఎప్పుడు కూడా మా ఇంటికి అప్పుడు వైజాగ్ బయలుదేరిపోయి వెళ్ళిపోతాండి. అమ్మ వచ్చిందనమాట, అమ్మకి ప్రసాదం అది ఇస్తున్నారు అక్కడ. ఒండ్రు ఉలవలు అవన్నీ చేశారు కదా, అది వీధి పొడుగున పంచుకుంటూ వెళ్తారనమాట. అలా మా మరదలు కూడా వెళ్తుంది. ఇదండి వీడియో. మీకు నచ్చేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.